సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహణకు కార్మిక శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ఫలితాలే ఇక్కడా పునరావృతమయ్యే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. మరోవైపు పట్టు బిగించేందుకు బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రయత్నిస్తోంది. టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సింగరేణి ఎన్నికలు సవాల్గా మారాయా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఎలక్షన్స్లోనూ ఉంటుందా? కార్మికులు ఏమనుకుంటున్నారు? సింగరేణి తెలంగాణ సిరుల గని, విద్యుత్ వెలుగులకు వారధి, ఉపాధి కని. అటువంటి సింగరేణిలో ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. డిసెంబర్ 3 వరకు అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ గా హీటెక్కిన కోల్ బెల్ట్ ఇప్పుడు గుర్తింపు యూనియన్ ఎలక్షన్స్ తో మరోసారి వేడెక్కుతోంది. ఈ నెల 27న సింగరేణిలో 7వ కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 13 పోటీ పడుతున్నాయి. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. 1998లో తొలిసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఆ తర్వాత 2001, 2007 జరిగిన ఎన్నికల్లోనూ అదే యూనియన్ నెగ్గింది. ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ 4 సార్లు గెలిచింది. బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2 సార్లు గుర్తింపు కార్మిక సంఘం హోదా దక్కించుకుంది. రాష్ట్రంలోని 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో సింగరేణి విస్తరించి ఉంది. మొత్తం 39,832 మంది కార్మికులకు ఓటు హక్కు ఉంది. సింగరేణిలోని మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్చి1, భూపాలపల్లి డివిజన్లలో అత్యధికంగా కార్మికులు ఉండగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపోటములను ఈ 4 ప్రాంతాలే నిర్ణయించనున్నాయి. పన్నెండు 2017 ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఇప్పుడు 3వసారి నెగ్గి సింగరేణిపై పట్టు నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సవాల్గా మారాయి. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే కోల్ బెల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించి ఆ చేదు అనుభవానికి చెక్ పెట్టాలని చూస్తోంది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రభావం ఉండదని భావిస్తోంది. ఈసారి విజయం సాధించి బీఆర్ఎస్ కు ఆదరణ ఉందని చాటేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. యూనియన్ నేతలతో భేటీలు నిర్వహిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ ఏరియాలో ఓడిపోయిన అభ్యర్థులంతా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత చేసినా ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సింగరేణి ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ అనుబంధ టీబీజేకేఎస్ కు ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ కూడా క్రమంగా బలపడుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో ముందుకు సాగాయి. ఏఐటీయూసీ నాయకులు కోల్ బెల్ట్ ఏరియాల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐటీయూసీకి మద్దతిస్తే మాత్రం టీబీజీకేఎస్ కు కష్టాలు తప్పవన్న చర్చ సాగుతోంది. అయితే ఐఎన్టీయూసీ నేతలు మాత్రం తమదే విజయమని అంటున్నారు. ఈ క్రమంలో కార్మికులు ఎవరికి పట్టం కడతారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.